గురువుగారు, మన భారతీయ జీవన విధానంలో దేవతారాధన క్రమంలో ఎన్నో వైరుధ్యాలు ఉండటానికి కారణాలేంటి? వైరుధ్యము అనటం కంటే వైవిధ్యము అంటే సమంజసంగా ఉంటుంది. చూసేవారికి అది వైరుధ్యంలాగా కనబడుతుంది. కానీ సబ్రహ్మస్స శివస్సై హరిహి అంటూ వేదము ఏ శక్తి అయితే బ్రహ్మ, శివుడు, విష్ణువుగా కీర్తింపబడుతుందో అది ఒకే చైతన్యము. జీవ లక్షణము వేరువేరుగా ఉండవచ్చు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం అంటూ భగవంతుణ్ణి అలంకార ప్రియుడుగా పీతాంబరంలో శంఖచక్ర గదా పద్మాలను ధరించిన మూర్తిగా ఒకడు చూడాలనుకుంటే వాడు విష్ణువుని ఆరాధిస్తాడు. అలాగే చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే అంటూ మృగచర్మాన్ని ధరించి అభిషేక ప్రియుడై ఆశుతోషుడుగా ఉన్నటువంటి హరుణ్ణి కీర్తించాలని ఇంకొకడికి అనిపిస్తుంది. అది ఆ జీవ లక్షణం. ఇలా వైవిధ్యభరితమైనటువంటి ఆలోచన క్రమాన్ని ఆరాధనా యోగ్యంగా మలచటం కోసం ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, సగుణము, నిర్గుణము అంటూ అనేకమైనటువంటి ఆరాధనా విధానాలను భారతీయ వాంగ్మయం ఆవిష్కరించింది. కారణము, దేశ కాలాలకు జీవులకు ఉన్న జీవ లక్షణంలో ఉన్నటువంటి వివిధత్వాన్ని విస్తృతంగా ఆరాధించే విధంగా మలర్చుకోవటం కోసం, తద్వారా వారిని సంస్కరించి వారికి ముక్తిని, ఇహ పరాలను రెండింటిని అందించటం కోసం ఇన్ని దేవతామూర్తులను, ఇన్ని ఆరాధనా విధానాలను అందించింది ఋషి ప్రోక్తమైన ఆర్షవాంగ్మయం. కనుక ఏ విధంగా చూసినా అన్ని దేవతా స్వరూపాల యొక్క ఆంతర్యము, వాటి ద్వారా ప్రజాబాహుళ్యానికి అందే ప్రయోజనము ప్రజా జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడిపిస్తుంది. కనుక అది వైరుధ్యం కాకుండా వైవిధ్యం అన్న భావనను పెంపొందించుకుంటూ ఆ పరమాత్మను ఆరాధించే ప్రయత్నం చేయగలిగినప్పుడు జీవితం అద్భుతంగా ఉంటుంది. భిన్నత్వంలో ఏకత్వమే భారతీయుని జీవన విధానం. అదే వేద విహితమైనటువంటి అద్భుతమైన నిత్య సత్యం.